హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్స్ ఏదైతే ఉన్నదో అది ఇవాళ మనం స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మనం డైజెస్టివ్ సిస్టమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది రేషనలైజ్ సిలబస్ లో లేదు కదా అని. కాకపోతే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఇవ్వకపోవచ్చు అనేది ఛాన్సెస్ తక్కువ నాకు కనిపిస్తున్నాయి. ఫర్ సపోజ్ రిమూవ్ చేసిన తర్వాత చూసుకుందాం, కానీ దీని గురించి మీరు నేర్చుకోవడం అనేది యాజ్ అ బయాలజీ స్టూడెంట్ మీరు నేర్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా నియర్లీ 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రావడం జరిగింది డైజెస్టివ్ సిస్టమ్ నుంచి. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే సార్, నా వాయిస్ అది క్లియర్ గా వినిపిస్తుంది అందరికి? ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఆల్ క్లియర్? అంతా క్లియరేనా? జస్ట్ మినిట్. ఎస్. ఓకే. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. సరే, ఓకే ఓకే, అంతా క్లియర్ అంటున్నారు. వెరీ గుడ్. సరే, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, ఆల్ రైట్. ఓకే, సరే అయితే. సో అందరూ ఎక్సైటెడా? కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాయి వాళ్ళ ఫైనల్ గాను. సరే, ఎన్ని రోజులు సార్? సెల్ సైకిల్, సెల్ డివిజన్ అంటారు, జెనెటిక్స్ అంటారు. కొంచెం కొత్తగా ఎప్పుడైనా జువాలజీ కూడా స్టార్ట్ చేయండి. ఎప్పుడు బాటనీ చెప్తూ కూర్చుంటారు మీరు అని అంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. ఓకే, అది అన్నమాట. సో సారీ, ఇవాళ యాక్చువల్గా 8 o'clock కి ప్లాన్ ఉండేది క్లాస్ తీసుకోవడానికి. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ యాక్చువల్గా నేను 10-10:30 వరకు పోస్ట్పోన్ చేశాను. 10కి చేశాను, మళ్ళీ 10:30 కూడా ఇప్పుడు చేశాను. సో సారీ ఫర్ దట్, రియల్లీ రియల్లీ సారీ. ఓకే, బట్ లెట్స్ నాట్ డిలే ఇట్, బికాస్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఇంకా లేట్ చేయడం నాకు ప్రిఫరబుల్ కాదు కాబట్టి మీకు కూడా లేట్ అయిపోతుంది ఇంకాను. సో లెట్స్ స్టార్ట్. ఇది ఈవినింగ్ కాదు, నైట్ అంట. ఓకే ఓకే, సో మరి గుడ్ నైట్ అన్నారంటే వీళ్ళు పడుకుంటారు కదా మీరు, అందుకే గుడ్ ఈవినింగ్ అన్నారు. ఓకేనా? అది అన్నమాట. సరే అయితే, ఫైన్. సో ఫస్ట్ 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 దాని నుంచి మొదలెడదాం. ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్ వాట్ ఈస్ ద డైజెస్టివ్ సిస్టమ్. మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? నా క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ స్టార్ట్ విత్ అ క్వశ్చన్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైజెషన్? అంటే డైజెషన్ అనేది ఎందుకు జరగాలి? ఓకే, ఇంకా డైజెషన్ అంటే ఏంటి? అండ్ వాట్ ఈస్ డైజెషన్? ఓకే, అండ్ వాట్ ఈస్ డైజెషన్? డైజెషన్ రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను నేను. ఓకే, సో లెట్ us say this is question number 1 and this is question number 2. ఓకే, రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను. వాట్ ఈస్ ద అవలేదమ్మా, డిన్నర్ అవ్వలేదు మీకు. మీ క్లాస్ అయిన తర్వాత వింటాను నేను ఇప్పుడు. ఓకే, 8కి ఉంటుంది క్లాస్. ఓన్లీ ఇవాళ 10కి అయింది, మళ్ళీ 8కే ఉంటుంది. డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. ఓకే, ఓకే. సో మీరందరిది డిన్నర్ అయిపోయిందా? మీ అందరిది డిన్నర్ అయిపోయిందా? మీ అందరూ భోజనం చేసి వచ్చారా? కనీసం ఫుడ్ అది తినేసి వచ్చారా? మీరు ఫుడ్ తినేసి రాకుండా మీరు మీరు ఎలా కూర్చొని వింటారు ఇంకా? ఓకే, చిరాకుగా ఉంటుంది. కనీసం మీరైనా ఫుడ్ తినేసి వచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సరే అయితే, ఫైన్. సో మన క్వశ్చన్స్ కాదు సార్. డిన్నర్ అనేది, నా డిన్నర్ నేను మీ క్లాస్ తర్వాత చేస్తాను, ఇప్పుడు ఇంకా చేయలేదు. ఓకే, అది అన్నమాట. అది సింపుల్. రైట్. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైజెషన్ అండ్ వాట్ ఈస్ డైజెషన్? ఓకే, ఓకే, ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైజెషన్. డైజెషన్ అనేది ఏమిటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత సిగ్నిఫికెన్స్ మనం మాట్లాడుకోవచ్చు. సరే, ముందు సిగ్నిఫికెన్స్ మాట్లాడదాం వదిలేండి. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైజెషన్ అంటే, ఏవైతే లార్జ్ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో, లార్జ్ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో, లార్జ్ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, we have to break them down, to break them down into smaller absorbable particles.
పార్టికల్స్. ఏవైతే ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ ద ఫుడ్ ఇంటూ న్యూట్రియం, యూజ్ ఎనర్జీ, గ్రోత్ అండ్ సెల్ రిపేర్. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో జస్ట్ సింపుల్ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే పెద్ద పెద్ద ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న స్మాల్ అబ్జార్బబుల్ అంటే మనం వాటిని మన బాడీలో ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలగాలి. ఓకేనా? సో డైజెషన్ అంటే కూడా అదే, బ్రేకింగ్ ద మ్యాక్రో మాలిక్యూల్స్ ఇంటూ స్మాలర్ మైక్రో మాలిక్యూల్స్. మ్యాక్రో ఫుడ్ బయోమాక్రో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో మరి వాట్ ఆర్ ద బయోమాక్రో మాలిక్యూల్స్? What are the biomacromolecules? Number 1, carbohydrates, carbs. Number 2, proteins. Number 3, nucleic acids. Number 4, lipids kaadu, kaapothe we'll include them in this. Lipids are an exception, but we'll include them in this. Okay, what will micromolecules kinda techukuntam, but it's okay. సో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాలిక్యూల్స్ మనం ఏం చేస్తాం? ఓకే, ఈ మాలిక్యూల్ మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ చేసుకుంటాం సో దట్ వీ కెన్ అబ్జార్బ్ దెమ్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు చూడండి, మన బాడీలోని ఏ పార్టికల్ అయినా చాలా చిన్న చిన్న క్వాంటిటీగా దొరుకుతాయి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న పార్టికల్ ఇంత పెద్దది. లెట్ us say that we have this much big of a particle and in our body, మన బాడీలోని ఫర్ సపోజ్ ఒక సీవ్ ఉన్నది, ఒక నెట్ ఉన్నది. ఓకే, అబ్జార్బింగ్ నెట్ ఒకటి ఉన్నది. ఈ అబ్జార్బింగ్ నెట్ లోని ఇలా ఉన్నది. సో దీని త్రూగా ఇది వెళ్ళగలదా? ఇంత పెద్ద పార్టికల్ కెన్ ఇట్ గో ఫ్రమ్ హియర్? నో, ఇట్ కాంట్ గో. సో వాట్ వి విల్ డూ? వి విల్ బ్రేక్ డౌన్ దిస్ పార్టికల్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. ఓకే, విల్ బ్రేక్ డౌన్ దిస్ పార్టికల్స్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. ఇలా చిన్న చిన్న పార్టికల్స్ కింద మనం బ్రేక్ డౌన్ చేస్తాం. నౌ వెన్ దీస్ పార్టికల్స్ ఆర్ బ్రోకెన్ డౌన్, దీస్ పార్టికల్స్ కెన్ ఈజీలీ పాస్ త్రూ దిస్ మెష్. సిమిలర్లీ మన బాడీలో కూడా ఒక మెష్ లాంటిది ఉందనుకోండి, ఆ చిన్న చిన్న పార్టికల్సే దాని త్రూగా పాస్ అయ్యి మన బ్లడ్ లోకి వెళ్ళి మన బాడీ అంతట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగలం. లేదు అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వలేవు. సో అందుకే మన బాడీలో మనం ఏం చేస్తాం? డైజెషన్ అనేది చేస్తాం సో దట్ ద ఫుడ్ కెన్ బి ఈజీలీ అబ్జార్బ్డ్ ఇంటూ అవర్ బాడీ. అండ్ బై ఫుడ్ ఐ సే న్యూట్రియంట్స్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్? బయో మ్యాక్రోమాలిక్యూల్స్ అనుకున్నాం, అది కాకుండా వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్? అర్థమైందా? ఫైన్. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ది పీడిఎఫ్ సెండ్ చేయమంటున్నారు. ఓకే ఓకే, ఐల్ సెండ్ డోంట్ వరీ. ఓకే ఓకే, డోంట్ వరీ. ఇవాళ ఒక్కరోజు కొంచెం లేట్ అయింది క్లాసు, రేపటి నుంచి ఇంత లేట్ అవ్వదు. సో డోంట్ వరీ. ఓకే, అది అనమాట. నా నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే, ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా రిగార్డింగ్ ద డైజెషన్ అంటే ఏంటో మనం తెలుసుకునే ముందు ఈ బేసిక్ ఐడియా తెలుసుకోవాలనేసి బేసిక్ గా మనం నేర్చుకుందాం. ఓకే, క్లియర్? రైట్. సో ఫర్దర్ మనం వెళ్తూ మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే, లెట్ us అండర్స్టాండ్ ద బేసిక్స్. Food is one of the basic requirement of all living organisms. The major components of a food are carbohydrates, proteins, and fats. Vitamins and minerals are also required in small quantities. Food provides energy and organic materials for growth and repair of tissues. When food is now because it gives us energy and it also helps in our growth and repair. So the water we take plays an important role in metabolic processes and also prevents dehydration of our body. The biomacromolecules in food cannot be utilized by body in their original form. They have to be broken down and converted into simple substances in the digestive system. This process of conversion of complex food substances to simple absorbable forms is called digestion. Okay, so dani mana highlight kuda cheskuntam. The process of conversion of complex food substances to simple absorbable forms is known as digestion. Okay, clear? What is digestion? Ante process of breakdown of large insoluble molecules of food into smaller water soluble molecules which readily absorbed by them. Sir, I am correct? Okay, correct. Okay, fine. సరేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే సో జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం? జనరల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. మన ఫుడ్ అనేది ఓకే, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వాట్ డస్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్? మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు.
సో వాట్ డస్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్? ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నదో, దేంట్లో అయితే మన ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతున్నదో, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. సో ఇవాళ మనం పూర్తిగా ఎలిమెంటరీ కెనాల్ గురించి క్లియర్ గా నేర్చుకుంటాం. కంప్లీట్లీ ఎలిమెంటరీ కెనాల్ నుంచి క్లియర్ గా నేర్చుకుంటాం. ఓకే, సో ఒకసారి ఎలిమెంటరీ కెనాల్ గురించి నేర్చుకున్న తర్వాత ఫర్దర్ వెళ్ళి మనం నెక్స్ట్ క్లాస్ లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మనది ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో, హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఓరల్ క్యావిటీ. ఏదైతే నోరు ఉన్నదో ఓరల్ క్యావిటీ నుంచి స్టార్ట్ అవుతున్నది. సో if we want to draw, okay, if we want to draw a flow chart, okay, we are starting with oral cavity. Okay, oral cavity నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, we are starting with oral cavity. ఓరల్ క్యావిటీ తిరుగుగా మనం ఫుడ్ తింటాం. ఫుడ్ అనేది మన టీత్ అని గ్రైండ్ చేస్తాయి. మనం ఏదైతే ఫుడ్ తింటామో మన టీత్ గ్రైండ్ చేస్తాయి. వాటిని గ్రైండ్ చేసిన తర్వాత ఫర్దర్ అది ఫారింగ్స్ లోకి వెళ్తుంది ఫుడ్. సో దిస్ ఇస్ ద పాత్వే ఆఫ్ ఫుడ్. మన బాడీలో ఫుడ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తున్నదో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓరల్ క్యావిటీ తర్వాత వచ్చేది ఫారింగ్స్. నౌ ఫారింగ్స్ ఇస్ ద కామన్ పాత్వే ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఓకే, ఫస్ట్ మౌత్, దాని తర్వాత ఓరల్ క్యావిటీ, తర్వాత ఫారింగ్స్. ఓకే, ఫారింగ్స్ ఇస్ ద కామన్ పాత్వే ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో ఫారింగ్స్ కి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, ఫారింగ్స్ కి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫారింగ్స్ అనేది ఒక ఓపెనింగ్ ఏమవుతుంది, వన్ ఓపెనింగ్ విల్ గో టువర్డ్స్ దేనికి, డైజెస్టివ్ సిస్టమ్, ఈసోఫేగస్ త్రూగా. అనదర్ ఓపెనింగ్ విల్ గో విత్ ద హెల్ప్ ఆఫ్ లారింగ్స్ ఇంటూ ద లంగ్స్. సో గాలైనా మనం తీసుకునే ఊపిరైనా లేదంటే ఫుడ్ అయినా దేనికైనా కామన్ ప్యాసేజ్ ఏంటి, ఫారింగ్స్. సో ఫారింగ్స్ ఇస్ ద కామన్ ప్యాసేజ్. Okay, common passage for food and air. ఓకే, దీని తర్వాత ఫారింగ్స్ తర్వాత మనకు వచ్చేది ఏది, ఫారింగ్స్ తర్వాత మనకు వస్తుంది ఈసోఫేగస్. ఫారింగ్స్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఈసోఫేగస్ ఏదైతే ఉన్నదో ఇది ఫర్దర్ ఫుడ్ ని తీసుకెళ్లి దేనికి సప్లై చేస్తున్నది, ఇట్ ఈస్ సప్లైయింగ్ టు స్టమక్. ఇప్పుడు స్టమక్ ఏదైతే ఉన్నదో, స్టమక్ లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్ ఫుడ్ ని ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ లో బ్రేక్ చేస్తాయి, మెయిన్లీ ప్రోటీన్స్ అనమాట. ఇది అయిన తర్వాత ఫర్దర్ వెళ్ళి మన ఫుడ్ అనేది ఇట్ విల్ ఎంటర్ స్మాల్ ఇంటెస్టైన్. Okay, after entering small intestine it will further go into large intestine. సో స్మాల్ ఇంటెస్టైన్ స్టమక్ లో డిఫరెన్స్ ఏంటంటే, స్టమక్ లోని ఏదైతే ఫుడ్ ఉన్నదో దాని చిన్న చిన్న పీసెస్ లో బ్రేక్ చేయడం మాత్రం జరుగుతుంది, ఎలాంటి అబ్జార్ప్షన్ అనేది జరగదు. కానీ స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చేసి ఫుడ్ అనేది అబ్జార్బ్ కూడా అవుతుంది. ఏదైతే ఫుడ్ మనం ఇప్పటివరకు బ్రేక్ డౌన్ చేసామో చిన్న చిన్న పీసెస్ లోని, దాని బాడీలోకి అబ్జార్బ్ చేసుకోవాలా, ఆ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకోవాలి కదా. అది ఎక్కడ జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోని ఏదైతే ఫుడ్ లో ఎక్సెస్ వాటర్ కంటెంట్ ఉన్నా, ఏదైనా కొంచెం అనవసరం ఏదైతే మన బాడీకి యూస్ఫుల్ అవుతుందో అదంతా లాగి పెట్టేస్తుంది. ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతటిని ఉన్నదో దాన్ని ఒక దగ్గరికి తెస్తుంది. ఓకే, తెచ్చి దాన్ని బయటపడేస్తుంది త్రూ ఏనస్. జస్ట్ మినిట్. త్రూ ఏనస్. సో the digestive system starts with mouth and ends with anus. The digestive system starts with mouth and ends with anus. అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, కరెక్టే. ఆ పార్ట్స్ ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకా దారిలోని ఇవన్నీ వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో కొన్ని గ్లాండ్స్ వస్తాయి. ఓకే, సో అదర్ దాన్ దట్ దేర్ ఆర్, ఇప్పుడు స్టమక్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, కార్డియాక్, పైలోరస్ అనేసి, ఫండస్, కార్డియాక్, పైలోరస్. దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా పార్ట్స్ ఉన్నాయి, లార్జ్ ఇంటెస్టైన్ లో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పార్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం వన్ బై వన్. అది కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ ద వే.
డైజెస్టివ్ గ్లాండ్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. సెలైవరీ గ్లాండ్స్ అని, ప్యాంక్రియాస్ అని, ఓకే, దాని తర్వాత గాల్ బ్లాడరు, ఇవన్నిట్లోని ఏంటంటే కొన్ని ఈ గ్లాండ్స్ లో ఏం జరుగుతుందంటే కొన్ని సబ్స్టెన్సెస్ సిక్రియేట్ అవుతున్నాయి, ఈ ఎంజైమ్స్ సిక్రియేట్ అవుతున్నాయి. ఈ ఎంజైమ్స్ కొన్ని ఈ సబ్స్టెన్సెస్ ఏంటంటే డైజెషన్ లో ఇంకా హెల్ప్ చేస్తాయి. దే ఆర్ హెల్పింగ్ ఇన్ డైజెషన్. ఓకే, సో విల్ లర్న్ వన్ బై దెమ్. ఓకే, వన్ బై వన్ టుమారో అబౌట్ ఇట్. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనం ఇక్కడ వరకు క్లియర్ గానే ఉందా? ఇక్కడ వరకు పర్లేదు కదా? ఇంత మనందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది, అవునా కదా? అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? పీడిఎఫ్ పెట్టడం మర్చిపోకండి, పెడతాను. వెయిటేజ్ వి రెండు ఉన్నాయి, ఒకటి నార్మల్ ఎప్పుడైతే వెయిటేజ్ చెప్పానో అది కాకుండా చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పాను, రెండింటిది పీడిఎఫ్ పెడతాను. ఓకేనా? అది అన్నమాట, సో డోంట్ వరీ. ఓకే, ఫైన్. సరే అయితే సో ఇదే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం వన్ బై వన్ ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అంతే కాదు, వన్ బై వన్ ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం మనం. ఓకే, సో డోంట్ వరీ, రైట్? ఓకే, అర్థమైందా? ఓకేనా? సరే. నౌ the alimentary canal begins with an anterior opening and it completes churning. Anterior opening the mouth and posteriorly through the anus. The mouth leads into the buccal cavity or oral cavity. The oral cavity has a number of teeth and a muscular tongue. Oral cavity lo entunnayi, teeth unnai, tongue unnadi. Okay, what does the oral cavity has? The oral cavity, just a minute. The oral cavity has two parts. ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటాం, దట్ ఈస్ ద టీత్ అండ్ ద టంగ్. ద టంగ్ ఈజ్ అ మస్కులర్ ఆర్గన్. ఓకే, ద టంగ్ ఈజ్ అ మస్కులర్ ఆర్గన్. ఓకే, ఇప్పుడు ఈ టీత్ ఏవైతే ఉన్నాయో మనవి, దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ టీత్. కాకపోతే మన టీత్ కి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, బికాస్ మన టీత్ ఏదైతే ఉన్నాయో బోన్ సాకెట్ లో ఉన్నాయి. దే ఆర్ ఇన్ అ బోన్ సాకెట్. ఓకే, దేన్నైతే మనం థీకా అంటాం. ఒక్కొక్క బోను ఒక బోన్ సాకెట్ లోని ఫిక్స్ అయి ఉన్నది అనమాట, దాన్ని థీకా అంటాం. సో దట్స్ వై ద టీత్ ఆర్ నోన్ యాజ్ థీకోడాంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఓకే, అవర్ టీత్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. 2 టైప్స్ ఆఫ్ టీత్స్ వస్తాయి మనకి, ఒకటి మిల్క్ టీత్, ఇంకోటి పర్మనెంట్ టీత్. అవునా కదా? పుట్టగానే ఫస్ట్ ఇన్ఫెంట్స్ లోని చిన్న చిన్న పిల్లల్లో ఏం టీత్ వస్తుంది, మనకు కూడా వచ్చే ఏంటి, మిల్క్ టీత్ వస్తాయి ఫస్ట్. వీటిని అయితే మనం ప్రైమరీ టీత్ అని కూడా అంటాం. దాని తర్వాత మనకి పర్మనెంట్ టీత్ షెడ్ ఆఫ్ అయిపోయి పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, సో ద ఫస్ట్ టూ టైప్స్, దట్ ఈస్ ప్రైమరీ ఆర్ మిల్క్ టీత్. ఓకే, అది కాకుండా పర్మనెంట్ టీత్. ఇలా ఉండడం వల్ల మనం ఏమంటాం, దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ బీయింగ్ డైఫియోడాంట్. డైఫియోడాంట్ అంటాం. ఓకే, teeth is chemically known as hydroxyapatite అంట. ఓకే, ఓకే, సరే, ఫైన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెంబర్ 3 ఏంటి, we have 4 types of teeth. What are the 4 types of teeth we have? Incisors, canines, premolars, ఇంకా మోలార్స్. సో ఈ 4 టీత్లు ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం ఏమంటాం, హెటిరోడాంట్ అంటాం. హెటిరోడాంట్.
Okay, okay, is it clear? Is it clear? Is it clear? Deciduous teeth అని కూడా అంటారు. వెరీ గుడ్. కరెక్ట్, కరెక్ట్ విని. డెసిడియస్ డెసిడియస్ టీత్ అని కూడా అంటారు. వెరీ గుడ్. ఓకే, ఓకే, వెరీ గుడ్. సరే, సో మిగతా అందరికి కూడా అర్థమవుతున్నదా లేదంటే ఓన్లీ విన్నీ ఇంకా నందినినే ఆన్సర్ చేస్తున్నారు, మీకు ఎవరు ఆన్సర్ చేయట్లేదు? సో మిగతా అందరికి కూడా క్లియర్ గానే ఉందా? జగదీష్ కూడా క్లియర్ గా ఉందంటున్నారు. వెరీ గుడ్. ఓకే, అందరికీ అర్థమవుతుందా? చేతులు చూపించండి అందరూ. అర్థమవుతుందని చేతులు చూపించండి. ఇక్కడ వరకు అంతా ఓకేనా? మనం థీకోడాంట్ అని ఎందుకు అంటాం మన టీత్ ని? బికాస్ బోన్ సాకెట్ లో ఉంటాయి. థీకా అనే బోన్ సాకెట్ లో ఉంటాయి, అందుకే దాన్ని మనం ఓకే దాన్ని ఏమంటాం? థీకోడాంట్ అంటాం. రెండోది టూ టైప్స్, ప్రైమరీ ఇంకా పర్మనెంట్ టీత్ ఉంటాయి. ప్రైమరీ టీత్ ని డెసిడియస్ టీత్ అని కూడా అంటాం, ఎన్ని చెప్పారు. దాని తర్వాత పర్మనెంట్ టీత్ ఉంటాయి. ఈ డెసిడియస్ టీత్ అనేవి యాక్చువల్గా ఎందుకు డెసిడియస్ అంటాం? వై డు వి కాల్ ఇట్ as డెసిడియస్ టీత్? డెసిడియస్ అంటే షెడ్ ఆఫ్ అయిపోవడం అనమాట, పర్మనెంట్ గా ఉండకపోవడం. సో అందుకే వాటి ఈ ప్రైమరీ లేదంటే మిల్క్ టీత్ అనేవి షెడ్ ఆఫ్ అయిపోతాయి కాబట్టి వాటిని మనం డెసిడియస్ టీత్ అంటాం. కరెక్ట్, ఓకేనా? సో దాని తర్వాత ఓకే, సో జస్ట్ మినిట్. క్లియర్, ఓకే, సరే. సో దాని తర్వాత మనకు వచ్చింది 4 టైప్స్ ఆఫ్ టీత్స్ ఉన్నాయి: ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. దానివల్ల మనం దాన్ని హెటరోడాంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు మనం డిఫరెంట్ టైప్ టీత్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత టంగ్ గురించి కూడా నేర్చుకుంటాం. ఓకే, సో టీత్ గురించి నేర్చుకోవడానికి ఇంకొంచెం మనం చదువుకుందాం ఫస్ట్. ఓకే, సో నేను చెప్పాను ఆల్రెడీ, జస్ట్ మినిట్. ఓకే, ఇదే బేసిక్ గా. ఓకే, జస్ట్ మినిట్. సో మనకి టైప్స్ ఆఫ్ డెంటేషన్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ డెంటేషన్: థీకోడాంట్, హెటరోడాంట్, ఇంకా డైఫియోడాంట్. ఓకేనా? సో దాని తర్వాత దాని తర్వాత ఓకే మనకి ఏదైతే 2 టైప్స్ ఆఫ్ డైఫియోడాంట్ లో 2 టైప్స్ ఉన్నాయన్నాను: మిల్క్ టీత్, పర్మనెంట్ టీత్. ఓకే, సో దాని తర్వాత ప్రైమరీ డెంటేషన్ లో చూసుకున్నట్లయితే మనకి 20 టీత్ ఉంటాయి. ఓకే, ఈ 20 టీత్ లోని ఇన్సిజర్స్ 2 ఉంటాయి, కెనైన్ ఒకటి ఉంటుంది, మోలార్స్ 2 ఉంటాయి. ఓకే, దాని తర్వాత పర్మనెంట్ డెంటేషన్ లోని 2 1 2 1 2 3. సో ఈ 2 1 2 3 ఏమిటో అన్నది క్లియర్ గా తెలుసుకుందాం. డోంట్ వరీ, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు టీత్ అనేవి ఏవైతే ఉన్నాయో, టీత్ అనేది ఏదైతే ఉందో, టీత్ అనేది ఒక ఆర్చ్ లో ఉంటుంది అనమాట. ద టీత్ ఆర్ ఇన్ అన్ ఆర్చ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా ఆర్చ్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్చ్ ఏదైతే ఉన్నదో, మీదనున్న ఆర్చ్ మనం మ్యాక్సిలరీ ఆర్చ్ అంటాం, కిందనున్న ఆర్చ్ ని మనం మ్యాండిబులర్ ఆర్చ్ అంటాం. మీదనున్న ఆర్చ్ ని మ్యాక్సిలరీ ఆర్చ్ అంటాం, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిల్లా అనే బోన్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిల్లా ఉంటుంది ఇక్కడ. కిందనున్న ఆర్చ్ మ్యాండిబులర్ ఆర్చ్ అంటాం, ఎందుకంటే ఇక్కడ మ్యాండిబల్ ఉంటుంది మనకి. ఓకే, అది. సో ఇక్కడ మ్యాక్సిల్లా, ఇక్కడ మ్యాండిబల్, కాబట్టి మ్యాక్సిలరీ ఆర్చ్, మ్యాండిబులర్ ఆర్చ్. మీదనున్న దాన్ని మ్యాక్సిలరీ, కిందనున్న దాన్ని మ్యాండిబులర్ ఆర్చ్ అంటాం. ఇప్పుడు ఈ మ్యాక్సిలరీ ఇంకా మ్యాండిబులర్ ఆర్చ్ లోని డెఫినెట్ నంబర్ ఆఫ్ టీత్ అనేవి సెట్ అయి ఉన్నాయి. మనం పర్మనెంట్ టీత్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, పర్మనెంట్ టీత్ గురించి మాట్లాడుతున్నాం. ఏవైతే పర్మనెంట్ టీత్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో పర్మనెంట్ టీత్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ రెండు టీత్లు ఏవైతే వస్తాయో, ఏవైతే వస్తాయో వాటిని ఇన్సిజర్స్ అంటాం. ప్రతి ఇట్ సైడ్ ఒక టీత్ ఉంటుంది, దే ఆర్ ఇన్సిజర్స్. ఇన్సిజర్స్ రెండేసి ఉంటాయి. ఓకే, దేర్ ఆర్ 2 ఇన్సిజర్స్ ఆన్ ఈచ్ సైడ్. ఓకే, దేర్ ఆర్ 2 ఇన్సిజర్స్ ఆన్ ఈచ్ సైడ్. ఇటుపక్క రెండు ఇన్సిజర్స్ ఉంటాయి. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే మన టీత్ లోని టోటల్ 4 ఇవి ఉన్నాయి. జస్ట్ మినిట్ చూపిస్తాను. ఇలా ఒక డివిజన్ చేసుకుంటే 4 క్వాడ్రంట్స్ ఫామ్ అవుతాయి మనకి. సో 1 by 1 ఆ క్వాడ్రంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం టీత్ గురించి మాట్లాడదాం.
సో దీని తర్వాత ఈ ఫస్ట్ ఏవైతే వచ్చాయో వీటిని మనం ఏమంటాం ఇన్సైజర్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ ఇన్సైజర్స్. ఫస్ట్ ఏమంటాం ఇన్సైజర్స్ అంటాం. ఓకే, ఇన్సైజర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2, ఇక్కడ నుంచి కూడా 1, ఇక్కడ నుంచి 2, 1 2 1 2. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేది మనకి కెనైన్స్. సో కెనైన్స్ ఏవైతే ఉంటాయో ఒకటే ఉంటాయి, కాకపోతే చాలా షార్ప్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో కెనైన్స్ విల్ బి ఓన్లీ వన్ అండ్ దే విల్ బి షార్ప్. They will be sharp. Okay, they will be sharp. So tooth number 3 3 3 3. Okay, clear. So నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ప్రీమోలార్స్ వస్తాయి. ప్రీమోలార్స్ ఎన్ని వస్తాయి అంటే రెండేసి వస్తాయి అనమాట. ఓకేనా, సో ప్రీమోలార్స్ వేసుకుందాం రెండేసి. ఓకే, ఓకే, సో 4 5 4 5. సరే, ఇక్కడ కూడా రెండేసి వేసుకుందామా? 4 5 4 5. క్లియర్. లాస్ట్ మనకి మిగిలింది మోలార్స్. ఓకే, సో వీటి పేరు మనం రాయలేదు, ఇక్కడ ఇది రాసేస్తాను. దిస్ ఇస్ అ కెనైన్, దిస్ ఇస్ అ కెనైన్ అండ్ దీస్ ఆర్ ప్రీమోలార్స్. ప్రీమోలార్స్. ఓకే, సో ప్రీమోలార్స్ అయిన తర్వాత లాస్ట్ లో మనకు ఉండేది ఏది? లాస్ట్ లో మనకు ఉండేది ఏది? మోలార్స్. మోలార్ టీత్ ఉంటాయి లాస్ట్ లో. 3 మోలార్ టీత్లు ఉంటాయి. దాంట్లో ఒక టీత్ చాలా లేట్గా వస్తుంది, దాన్ని మనం విజ్డమ్ టీత్ అంటాం. జ్ఞానదంతం ఏదైతే చాలా లేట్గా వస్తుందో. ఓకే, సో 6 7 8 6 7 8 6 7 8 6 7 8. So these are molars. Just a minute. Molars. Molars. Okay, clear. మెండెలియన్ జెనెటిక్స్ పార్ట్ 1 ఆల్రెడీ ఉందమ్మా, యూట్యూబ్ లోనే ఉన్నది, మీరు వెళ్ళి చూసుకుంటే మీకు దొరికిపోతుంది. ఓకేనా, ఏదైతే దీంట్లో థర్డ్ మోలార్ ఉన్నదో, లాస్ట్ మోలార్ ఏదైతే వస్తుందో, ఓకే, ఇక్కడ 3 మోలార్స్ ఉన్నాయి కదా, ఈ 3 మోలార్స్ లో ఏదైతే లాస్ట్ మోలార్ ఉన్నదో దీన్ని మనం విజ్డమ్ టూత్ అంటాం. ప్రతి దగ్గర ఈ లాస్ట్ మోలార్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం విజ్డమ్ టూత్ అంటాం, లేదంటే జ్ఞానదంతం. ఇది చాలా లేట్ గా వస్తుంది. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక టైంలో రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ అడాలసెన్స్ అనమాట. టీనేజ్ అయిన తర్వాత వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, సో ఇట్ కమ్స్ బిట్వీన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 19 20, ఆ టైంలో వస్తుంది మీకు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం 1 by 1 చూసుకున్నట్లయితే మనకి ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ ఇన్సిజర్స్ డు వి సీ ఇన్ ఈచ్ ఆర్చ్? మాక్సిలరీ ఆర్చ్ ఇది, మ్యాండిబులర్ ఆర్చ్ ఇది. ఈ ఈచ్ ఆర్చ్ లో చూసుకుంటే ఇక్కడ 16 టీత్ ఉన్నాయి మనకి. ఇక్కడ A2, ఇటు పక్క A2, ఇక్కడ కూడా 16 టీత్ ఉన్నాయి. సో టోటల్ మనకి ఎన్ని టీత్ అయిపోయి దీంతో? దీనివల్ల మనకి 32 టీత్ అయిపోయి. ఓకే, వీ హ్యావ్ టోటల్ ఆఫ్ 32 టీత్. వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 32 టీత్. ఇప్పుడు ఈ 32 టీత్ అయిన తర్వాత, ఓకే, ఒక్కొక్క ఆర్చ్ లో మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్వాడ్రంట్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ జస్ట్ అ మినిట్. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇది ఒక క్వాడ్రంట్ అనేది తీసుకుంటున్నాం అమ్మా. ఓకేనా, జస్ట్ అ మినిట్. మనం ఈ పర్టికులర్ క్వాడ్రంట్ అనేది తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్వాడ్రంట్ నేను తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్వాడ్రంట్ నేను తీసుకున్నట్లయితే దీంట్లో ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి? ఏదైనా ఒకటి తీసుకున్నా, అన్నింటిలోని సేమ్ నెంబర్ ఆఫ్ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, కెనైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ప్రీమోలార్స్ ఎన్ని ఉన్నాయి? ప్రీమోలార్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మోలార్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో
ఒక పర్టికులర్ అందుకే మనం ఒక ఆర్చ్ తీసుకున్నట్లయితే ఒక ఆర్చ్ లో ఎన్ని ఉంటాయి? 2 ఇన్సిజర్స్, 1 కెనైన్, 2 ప్రీమోలార్లు, 3 మోలార్స్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకేనా? సో 2 1 2 3 అనేసి అంటాం. అందుకే వి కాల్ ఇట్ as 2 1 2 3. ఓకే, సో వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా? వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా? 2 1 2 3 by 2 1 2 3. ఓకే, ఇక్కడ మీదది ఇక్కడ కిందది, లేదంటే మీద పక్క ఈ సైడ్ అంతా తీసుకుంటున్నాం అనుకోండి, ఇదంతా హాఫ్ చేసుకుంటున్నాను నేను. ఈ హాఫ్ ఇటు పక్కది ఇటు పక్కది నేను తీసుకున్నానంటే 2 1 2 3 by 2 1 2 3. ఇటు సైడ్ తీసుకున్నా అంతే, 2 1 2 3 by 2 1 2 3. అది అన్నమాట. అందుకే మనం 2 1 2 3 by 2 1 2 3 అనేది రాస్తాం. దట్స్ వై వి కాల్ ఇట్ as 2 1 2 3 by 2 1 2 3. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? ఓకేనా? సో ఇది ఒక క్వాడ్రంట్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ 1 క్వాడ్రంట్. అలాగా 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వాడ్రంట్ లో 8 టీత్ ఉంటాయి. ఈచ్ క్వాడ్రంట్ హ్యాస్ 8 టీత్. ఈచ్ ఆర్చ్ హ్యాస్ 16 టీత్. అండ్ టోటల్ దేర్ ఆర్ 32 టీత్ అన్నమాట. క్లియర్? రైట్? ఓకే, ఇప్పుడు మనకి మిల్క్ టీత్ గురించి మాట్లాడుకోవాలి. మిల్క్ టీత్ లోని ఏంటంటే 2102 అని వింటుంటారు మీరు. 2102 మిల్క్ టీత్ లో డిఫరెన్స్ ఏమిటి? What is the basic difference in milk teeth? Just a minute. What is the basic difference in milk teeth? Milk or primary or deciduous teeth ఏవైతే ఉన్నాయో, okay, in that premolars are absent. Premolars are absent. Premolars absent ఉంటాయి. ఓకే, సో ప్రీమోలర్స్ అబ్సెంట్ ఉండడం వల్ల డెంటల్ ఫార్మ్, ఇంకోటి ఏంటంటే డెంటల్ ఫార్మ్ ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి అది కూడా రాయాలి కదా. జస్ట్ అ మినిట్. సో ఇన్ ఈచ్ క్వాడ్రంట్ ఓకే, ఒక్కొక్క క్వాడ్రంట్ లోని చూసుకున్నట్లయితే ఇన్సైజర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్సైజర్స్ 2, canines 1, premolars 0, and molars 2. So that's why dental formula ఎంత అయిపోతుంది? డెంటల్ ఫార్ములా ఎంత అయిపోతుంది అంటారు? డెంటల్ ఫార్ములా చెప్పండి. What will be the dental formula? 2102 by 2102. అర్థమైందా? ఏం రాసుకుంటాం? 2102 by 2102 కదా. సో this is the dental formula for milk teeth or deciduous teeth. Okay, this is the dental formula for milk teeth or deciduous teeth. Is it clear? All okay? అంత అర్థమవుతుందా? ఎక్కడి వరకు అంతా ఓకేనా? ఎస్, ఓకే, సరే. సో ఇది బేసిక్ గా టీత్ గురించి పూర్తిగా నేర్చేసుకున్నాం. ఓకే, దీంట్లో ఇంకెలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫర్దర్ మనం మాట్లాడుకుందాం. ఓకే, విల్ టాక్ అబౌట్ ద టంగ్. ఓకే, విల్ టాక్ అబౌట్ ద టంగ్. నౌ ద టంగ్ ఏదైతే ఉన్నదో, టంగ్ ది సిగ్నిఫికెన్స్ ఏమిటి? మన నాలుక ఏదైతే ఉందో దాని సిగ్నిఫికెన్స్ ఏంటో నేర్చుకుందాం. ద హార్డ్ చూయింగ్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్, ఓకే, is made up of enamel, helps in the mastication of the food. Okay, then ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మన ఏదైతే టీత్ సర్ఫేస్ అన్నిటికన్నా ఎక్స్టర్నల్ టీత్ సర్ఫేస్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ enamel. లోపల ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ dentin. outer most layer is enamel, the second most layer is dentin అన్నమాట. ఓకే, అది. సో the tongue is a freely movable muscular organ attached to the floor of the oral cavity by frenulum. చాలా ఇంపార్టెంట్ ఇది. టంగ్ అనేది దేంతో అటాచ్ అయ్యి ఉంది అని అడిగితే, టంగ్ ఇస్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ది ఓరల్ క్యావిటీ బై ఫ్రెన్యులం. ఫ్రెన్యులం ద్వారా అటాచ్ అయి ఉన్నది. దాని మీద కొన్ని పాపిలేస్ ఉన్నాయి, స్మాల్ ప్రొజెక్షన్స్. దేంట్లో అయితే టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే,
క్లియర్? ఓకే, క్లియర్. సో ఇప్పుడు టంగ్ గురించి చూసుకున్నట్లయితే ఇది బేసిక్ గా మీకు సాకెట్స్, ఇవి సాకెట్స్ మీకు. జస్ట్ మినిట్, దీస్ ఆర్ ద సాకెట్స్ విచ్ యూ సీ. ఇవన్నీ సాకెట్స్. ఈ సాకెట్స్ ఉండడం వల్లే థీకా అంటాం. ఈ సాకెట్స్ ని మనం థీకా అంటాం. ఓకే, సో ఈ సాకెట్స్ లోనే మీవి ఏవైతే టూత్ అన్ని ఉన్నాయో అవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, క్లియరా, అర్థమైందా? సరే, నా ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే ఇదేంటి, ఇది ఏదైతే ఉన్నదో ఇదేంటిది, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఫ్రెన్యులమ్. మన టంగ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అటాచ్డ్ బై ఫ్రెన్యులమ్ అన్నాం కదా. సో ఫ్రెన్యులమ్ అంటే ఏమిటి? కింద మన నాలుగు కింద ఏదైతే చిన్న స్ట్రింగ్ లాంటిది ఉంటుందో దాన్ని మనం ఫ్రెన్యులమ్ అంటాం. దాన్ని మనం ఫ్రెన్యులమ్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ యాస్? వి కాల్ దిస్ యాస్, జస్ట్ మినిట్, frenulum. We call it as frenulum. Okay, clear? Okay na? Sarena? దీన్ని మనం ఫ్రెన్యులమ్, ఇట్ త్రూ దాట్ ఓన్లీ ఆ టంగ్ ఇస్ అటాచ్డ్ టు ద సర్ఫేస్. ఫర్దర్ వెళ్తూ మనం ఏం చేస్తాం అంటే కొన్ని పాపిలే గురించి నేర్చుకుంటున్నాం. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పాపిలే. ఓకే, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పాపిలే ఇన్ ద టంగ్. వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ పాపిలే ఇన్ ద టంగ్? వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ పాపిలే? ఫిలిఫార్మ్ పాపిల్లే, ఫంగిఫార్మ్ పాపిల్లే, ఇంకా సర్కంవాలెంట్ పాపిల్లే. వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే? ఫిలిఫార్మ్ పాపిల్లే, ఫంగిఫార్మ్ పాపిల్లే అండ్ సర్కంవాలెంట్ పాపిల్లే. ఈ పాపిల్లే ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఫిలిఫార్మ్ పాపిల్లే అనేది ఇక్కడ ఉంటుంది, ఫంగిఫార్మ్ పాపిల్లే అని ఈ ఏరియాలో ఉంటుంది, ఇంకా సర్కంవాలెంట్ పాపిల్లే అనేది సర్కస్ టర్మినాలిస్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, ఇది సరే. ఈ 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే ఏవైతే ఉన్నాయో మధ్యలో ఏదైతే ఉందో ఇది వెనకాల ఉన్నది సల్కస్ టర్మినాలిస్ అంటాం. ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం సల్కస్ టర్మినాలిస్ అంటాం. టర్మినల్ పార్ట్ ఆఫ్ ద టంగ్ అన్నమాట. ఓకే, దాని మీదనే మనకి పాలటైన్ టాన్సిల్స్ ఇంకా ఫొరామెన్ సీకమ్ అన్ని ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో వెళ్ళి మనకి ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఎపిగ్లాటిస్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది కూడా నేర్చుకుంటాం, డోంట్ వరీ. సో ఫంగిఫార్మ్ పాపిల్లే ఏదైతే ఉన్నదో దే ఆర్ ద లింగ్వల్ పాపిల్లే. ఓకే, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే అండ్ నౌ దీస్ 3 పాపిల్లే విల్ హ్యావ్ taste buds. These 3 papillae will have taste buds. ఈ టేస్ట్ బడ్స్ దేనికి హెల్ప్ చేస్తున్నాయంటే సోర్ టేస్ట్, స్వీట్ టేస్ట్, బిటర్ టేస్ట్, ఇంకా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే టేస్ట్లు ఉన్నాయో. ఓకే, సోర్, స్వీట్, బిటర్, సార్ 4 టేస్ట్లు ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ టేస్ట్? సోర్, ఓకే, పాపిల్లే లోని టేస్ట్ బడ్స్ ఉంటాయి. టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో టేస్ట్ బడ్స్ ఎలాంటి టేస్ట్ డిటెక్ట్ చేస్తాయి? నెంబర్ 1 స్వీట్, సోర్, బిటర్, sweet, sour, bitter, salty. Sweet, sour, bitter, salty. Okay, clear? Okay, next. ఇంతవరకు చాలు, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు టంగ్ గురించి. దిస్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ ద టంగ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సారీ, నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. The oral cavity leads into a short pharynx. Okay, the oral cavity leads into a short pharynx which serves as a common passage for food and air. నేను చెప్పాను, the esophagus and the trachea. Further, esophagus ఇంకా trachea are the common, ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక్కడ trachea ఉంటుంది, ఇక్కడ esophagus ఉంటుంది. సో esophagus ఏదైతే ఉందో దాంట్లోకి ఫుడ్ వెళ్తుంది, ఇంకా trachea లోకి బ్లడ్ వెళ్తుంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే we talk about it, just a minute, ఒక్క నిమిషం. సో ఇది ఫారింగ్స్ అనుకోండి. ఓకే, ఇది మనకి ఈసోఫేగస్, ఇంకా ఇది మనకు వచ్చేసి దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రాకియా. ఓకే, సో చూసుకున్నట్లయితే దీన్ని బట్టి ఎవరెవరు క్లాస్ లో ఉన్నారు, అందరికీ అర్థమవుతుందమ్మా?
అర్థమవుతుందా అందరికి? ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే. ఓకే సరే. సో ఇప్పుడు ఈ ఫారింగ్స్ ఇంక్ ఈసోఫేగస్ దగ్గర ఇక్కడ ఒక ఫ్లాప్ ఉంటుంది. దెర్ ఇస్ అ కార్టిలేజినస్ ఫ్లాప్ హియర్. ఈ కార్టిలేజినస్ ఫ్లాప్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ నోన్ యాజ్ ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ ది ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్? ఎపిగ్లాటిస్ ది ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే ఫుడ్ వస్తున్నదో ఫుడ్ వస్తున్నప్పుడు ఈసోఫాగస్ ని కవర్ చేసి పెట్టి ఇది ఓపెన్ అవుతుంది. ఎవ్రీ టైమ్ వాట్ విల్ హ్యాపెన్? చూడండి, ఫుడ్ వస్తున్నప్పుడు కాదు, సారీ, ఎవ్రీ టైమ్ ద ఫుడ్ ఈస్ కమింగ్, జస్ట్ అ మినిట్, ఎవ్రీ టైమ్ ద ఫుడ్ ఈస్ కమింగ్, ఓకే, ఇట్ హ్యాస్ టు కవర్, ఇట్ హ్యాస్ టు కవర్ ద విండ్ పైప్. ట్రాకియాని మనం విండ్ పైప్ అంటాం. ఎందుకు విండ్ పైప్ అంటాం అంటే దీని త్రూగా ఎయిర్ అనేది వెళ్తుంది, దీని త్రూగా ఫుడ్ అనేది వస్తుంది. సో ఫుడ్ వస్తే ఈసోఫాగస్ పక్కకి వెళ్ళిపోవాలి, ఇంకా ఎయిర్ వస్తే ట్రాకియా పక్కకి వెళ్ళిపోవాలి. సో ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కవరింగ్ అండ్ కీపింగ్ ద ట్రాకియా. ట్రాకియాని కవర్ చేసి పెడుతుంది. ఓకే, ఇప్పుడు ట్రాకియాని కవర్ చేసి పెట్టే ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఇది ఓపెన్ గా ఉంచుతుంది. వెన్ ఎవర్ ద ఫుడ్ ఇస్ కమింగ్ ఇట్ విల్ బి ఓపెన్. ఓకే, ఇట్ విల్ ఓపెన్, ఫుడ్ ఓపెన్ అవుతుంది, ఫుడ్ వెళ్తుంది. కాకపోతే ఇట్ షుడ్ నాట్ గో ఇన్ టు ద వెంట్ పైప్. మన ఫుడ్ ఏదైతే ఉందో మన వెంట్ పైప్ లోకి వెళ్ళిపోకూడదు, ట్రాకియాలోకి వెళ్ళిపోకూడదు. It should always go into esophagus. So epiglottis will ensure that. Okay, so epiglottis ఏం చేస్తుందంటే ఎప్పుడు ట్రాకియాని కవర్ చేసి పెడుతుంది. అండ్ బికాస్ ఇట్ ఈస్ కవరింగ్ ద ట్రాకియా ఇట్ వోంట్ లెట్ ద ఫుడ్ పాస్ ఇన్ టు ద ట్రాకియా అండ్ ద ఫుడ్ విల్ ఆల్వేస్ గో ఇన్ టు ఈసోఫేగస్. ఓకేనా, ద ఫుడ్ విల్ ఆల్వేస్ గో ఇన్ టు ఈసోఫేగస్. నౌ ఫర్ సపోజ్ సడన్ గా ఏం జరిగింది అంటే ఫుడ్ అనేది కొంచెం ఇంకా ట్రాకియాలోకి వెళ్ళడం ఇంకా స్టార్ట్ అవుతున్నది. అది ఎందుకు అవుతున్నది? మనం మాట్లాడుతున్నప్పుడు, మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఎవ్రీ టైమ్ వి టాక్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఊపిరి వదులుతున్నప్పుడే మనం మాట్లాడగలం. వి కెనాట్ టాక్ వైల్ వీఆర్ టేకింగ్ ఇన్. మనం బ్రీత్ ఇన్ లేదంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు మాట్లాడలేం. ఊపిరి వదులుతున్నాం బయటికి, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాం బయటికి. అండ్ వైల్ వీఆర్ డూయింగ్ దట్ ఓన్లీ ఎట్ దట్ టైమ్ వీ కెన్ టాక్. ఓకే, నో వెన్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయితే ఏమవుతుంది? ఎయిర్ అనేది బయటకు వస్తుంది. అదే టైంలో మనం మాట్లాడుతూ ఫుడ్ తిన్నామంటే ఆ ఫుడ్ అనేది ట్రాకియాలోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫుడ్ మనం భోజనం చేసినప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడకూడదు అంటారు. సో యాజ్ అ రిస్క్ అవ్వకుండా మనం ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సపోజ్ కొంచెం కూడా ఫుడ్ ట్రాకియాలోకి వెళ్ళిపోతుంది అంటే ఫట్ అని ఇలా క్లోజ్ చేస్తుంది ట్రాకియాని. అలా క్లోజ్ చేయడం వల్ల మనకు పలవారుతుంది. అప్పుడు మనం దగ్గడం స్టార్ట్ చేస్తాం. ఈ కఫ్ అండ్ కఫ్ అవడం వల్ల ఒక్కసారిగా ఫుడ్ బయటకు వస్తుంది అనమాట. ఓకే, అది. So this is what basically happens and that's why you should never talk while you are eating food. ఒకసారి తిన్న తర్వాత మాట్లాడండి, లేదంటే మాట్లాడేదిగా తినండి. తింటూ మాట్లాడుతూ రెండు పనులు చేయండి, అది అన్నమాట. ఓకే, సింపుల్. సో అది బేసికలీ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కార్టిలేజినస్. ఇట్ ఈస్ అ కార్టిలేజినస్ ఫ్లాప్. Cartilaginous flap. Okay, very good. Prevents the food into the windpipe. Correct. సరే, సో అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో a cartilaginous flap called epiglottis prevents the entry of food into the glottis, opening of the windpipe. ఓకే, గ్లాటిస్ అంటే ఏంటి? విండ్ పైప్ ది ఓపెనింగ్ అన్నమాట. దానికి మీదన ఎపిగ్లాటిస్ అనేది దానికి కవరింగ్ అన్నమాట, మూతలాగా. డ్యూరింగ్ స్వాలోయింగ్ the esophagus is a thin long tube which extends posteriorly passing through the neck, thorax and diaphragm and leads into a J-shaped bag called as stomach. ఓకే, సో ఇప్పుడు స్టమక్ గురించి మాట్లాడక ముందు మనం దేని గురించి మాట్లాడాలి? ఫస్ట్ ఎపిగ్లాటిస్ గురించి ఆల్రెడీ మాట్లాడాను, ఈసోఫేగస్ స్ఫింక్టర్స్ గురించి మాట్లాడాలి. ఓకే, సో మన ఈసోఫేగస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి ఇక్కడ ఫారింగ్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కింద వరకు తీసుకొని వెళ్తున్నది. ఏం చేస్తున్నది అది? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? It is taking the food from pharynx to stomach. So it is taking the food from the pharynx to the stomach. And while this is happening, the upper esophageal sphincter,
ద అప్పర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఏదైతే ఉన్నదో ఒక్కసారి ఇక్కడ ఫుడ్ లోపలికి రాగానే అది క్లోజ్ అయిపోతుంది. స్ఫింక్టర్ అంటే ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ యాక్చువల్లీ ఓపెన్ అండ్ క్లోజ్, ఒక గేట్ లాంటిది అనమాట. ఒకసారి ఓపెన్ అవగానే ఫుడ్ ఫారింగ్స్ నుంచి ఫస్ట్ అప్పర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ నుంచి ఎంటర్ అవుతుంది. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఫర్దర్ వెళ్ళి ఏమవుతుంది, కింద స్టమక్ వెళ్ళి ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఫుడ్ ది, ఓకే, అప్పుడు మళ్ళీ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఏదైతే ఉన్నదో అదేం చేస్తుంది అంటే అక్కడ కూడా క్లోజ్ చేసేస్తుంది. ఓకే, సో దేర్ ఆర్ టూ స్ఫింక్టర్స్, upper esophageal sphincter and lower esophageal sphincter. Okay, so both of them regulate the movement of food between the pharynx and the stomach. For suppose మనకి ఏమైంది అంటే మనకి ఒకసారి వామిటింగ్ వచ్చింది లేదంటే వాంతి అనేది అవుతున్నది ఎవరికైనా, సో అండ్ దాట్ కేస్ వాట్ విల్ హ్యాపెన్, ఓకే, రివర్స్ లో ఫుడ్ వస్తుంది, దాన్ని మనం రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం. దీనికన్నా ముందు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే పెరిస్టాలిసిస్ గురించి మాట్లాడాలి. సో వాట్ ఈస్ పెరిస్టాలిసిస్? ద పెరిస్టాలిసిస్ is a series of waves of contraction that passes from one end to the other for pushing the food from the pharynx to the stomach. Esophagus లో ఫుడ్ వెళ్ళాలి అంటే ఒక సిరీస్ ఆఫ్ కాంట్రాక్షన్ అవుతూ మస్కులర్ కాంట్రాక్షన్స్ ఇలా అవుతూ వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫారింగ్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, వెళ్తూ కింద ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, స్టమక్ వరకు వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఇలా జరుగుతున్నప్పుడు మీరు చూసుకున్నట్లయితే దెర్ ఈస్ అ పర్టికులర్ మూవ్మెంట్, ఇక్కడ సడన్ గా కొంచెం మూవ్మెంట్ ఇలా జరుగుతున్నది, దీన్నే మనం పెరిస్టాలిసిస్ అంటాం. సో పెరిస్టాలిసిస్ అంటే ఫారింగ్స్ నుంచి స్టమక్ వరకు ఫుడ్ వెళ్ళని పెరిస్టాలిసిస్ అంటాం. స్టమక్ నుంచి రిటర్న్ ఫారింగ్స్ లోకి వస్తుంది వామిటింగ్ అవడానికి, దాని మనం రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం. సో ఇఫ్ అ పర్సన్ ఇస్ వామిటింగ్ then they are undergoing a reverse peristalsis. Okay, reverse peristalsis అంటాం, రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం. ఓకే, సో ఈ రివర్స్ పెరిస్టాలిసిస్ యాక్చువల్ గా నార్మల్ గా అవ్వకుండా ఉండాలంటే ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అప్పర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఇంకా లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిసి పనిచేస్తాయి అనమాట. ఓకేనా, అది క్లియర్? సరే అయితే ఓకే సైన్. సో ఇది బేసిక్ గా పెరిస్టాలిసిస్ గురించి. ఎపిగ్లాటిస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఎపిగ్లాటిస్ ఏం చేస్తున్నాను అని. ఓకే, సో రిమెంబర్ దాట్ ఎపిగ్లాటిస్ యాక్చువల్ గా ఇలా కవర్ చేస్తుంది అనమాట. మీరు యానిమేటెడ్ కొంచెం చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఎపిగ్లాటిస్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎపిగ్లాటిస్. ఇది చూడండి ఎలా ఫ్లాప్ లా పడిపోతున్నదో, ఇటుపక్క మరి ఇంకా వెళ్ళట్లేదు అనమాట, ఫుడ్ ఇటే వెళ్తున్నది ఇంకా. అర్థమైందా? అబ్జర్వ్ చేశారు అందరూ? ఫుడ్ అనేది అటుపక్క వెళ్ళకుండా ఇంక ఇటుపక్కే ఉండిపోతున్నది, ఇలా ఈసోఫేగస్ లో కంటిన్యూ అయిపోతుంది, అది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అందరూ అబ్జర్వ్ చేశారా అది? ఎస్, ఓకే, సరే అయితే ఆల్ రైట్ సరే, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్ఫింక్టర్స్ చెప్పేసాను, అప్పర్ అండ్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది లెట్స్ టాక్ అబౌట్ ద స్టమక్. నౌ. ఇప్పుడు మనం పొట్ట గురించి మాట్లాడదాం. ఓకే, మ్యూకస్ హెల్ప్స్ ఫర్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ సార్? మ్యూకస్ అని అనలేము, కాకపోతే మన బాడీలో మన ఫుడ్ ఏదైతే ఉన్నదో ఫుడ్ అనేది బోలస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాని గురించి మనం ఇంకా క్లియర్ గా మాట్లాడుకుంటాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, డైజెస్టివ్ గ్లాండ్స్ అయిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం నేర్చుకుంటాం ఏంటంటే ఫుడ్ అనేది ఫస్ట్ బోలస్ కింద కన్వర్ట్ అవుతుంది. బోలస్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అది మూవ్ అవుతుంది. సో దాంట్లో బోల్డ్ సెలైవా మిక్స్ అవడం వల్ల కిందకి వెళ్ళగలుస్తుంది, నాట్ మ్యూకస్ వల్ల కాదు. ఓకే, అది అన్నమాట. నాట్ బికాస్ ఆఫ్ మ్యూకస్ బట్ బికాస్ ఆఫ్ ద సెలైవా. ఫుడ్ లో ఏదైతే లిక్విడ్ సబ్స్టెన్స్ ఉందో అది కాకుండా సెలైవా. మీరు డ్రై ఫుడ్ తింటే ప్రాబ్లం అవుతుంది, గట్టిగా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఫుడ్ అనేది సెమీ సాలిడ్ ఫామ్ లో మీరు తిన్నారంటే, సాలిడ్ కాకుండా, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు మింగడానికి మీకు ఈజీగా ఉంటుంది. అది క్లియర్? నౌ ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జే షేప్డ్ బ్యాగ్ ఏదైతే స్టమక్ ఉందో దాంట్లో ఫుడ్ ఓపెన్ అయిందని చెప్పుకున్నాం. ఆ మస్కులర్ స్ఫింక్టర్ ఆర్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ స్ఫింక్టర్ రెగ్యులేట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ఈసోఫేగస్ ఇంటూ ద స్టమక్. ఇందులో రెండు టైప్స్ ఉన్నాయి, వీళ్ళు ఓన్లీ ఒకటే స్ఫింక్టర్ చెప్పారు. అప్పర్ ఇంకా లోవర్ రెండు టైప్స్ ఆఫ్ స్ఫింక్టర్స్ ఉంటాయి. The stomach, located in the upper left portion of the abdominal cavity, has three major parts: cardiac portion, into which the esophagus opens; fundic region, into which the pyloric portion will open into the first part of the small intestine. దీన్ని cardiac portion ఎందుకు అంటాం? అన్నిటికన్నా మీద ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో
ఓకే, అన్నిటికన్నా మీద ఉన్న పోర్షన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద కార్డియాక్ పోర్షన్, దిస్ ఇస్ ద ఫండస్ పోర్షన్, దిస్ ఇస్ ద కార్డియాక్ పోర్షన్, అండ్ అన్నిటికన్నా కింద ఏదైతే ఉందో దట్ ఈస్ ద పైలోరిక్ పోర్షన్. ఇప్పుడు ఫుడ్ అనేది కార్డియాక్ పోర్షన్ త్రూగా ఎంటర్ అవుతుంది, ఈసోఫేగస్ త్రూగా. ఓకే, సో కార్డియాక్ పోర్షన్ త్రూగా ఎంటర్ అయిన తర్వాత డైజెషన్ అది జరిగి పైలోరిక్ పోర్షన్ త్రూగా అది ఎగ్జిట్ కొట్టేస్తుంది ఇంటూ ద డియోడెనమ్. డియోడెనమ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ ది ఫస్ట్ పార్ట్ డియోడెనమ్ అనమాట, అందుకు. ఓకే ఫైన్, సరే. సో ఇది బేసిక్ గా వాళ్ళు అంటుంది. నౌ స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకుంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. We have 3 parts in small intestine too: duodenum, jejunum and ileum. Duodenum, jejunum and ileum. ఓకే, అది ఇక్కడ వరకు అంతా ఓకేనా? స్టమక్ వరకు అందరికి క్లియరా? డౌట్స్ లేవా ఎవరికి ఏమేను? ఇక్కడ వరకు ఎలాంటి డౌట్స్ లేవు కదమ్మా? అంత క్లియరే కదా? నీట్ కి ఏ బుక్ ప్రిఫర్ చేయాలి? అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ? అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నేను వెళ్ళడం ప్రిఫరే చేయను యాక్చువల్ గా. ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ ఎంత బాగా కుదిరితే అంత బాగా కంప్లీట్ చేయండి. నీట్ కోసం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ 90-95% ఫస్ట్ అక్కడి నుంచే వస్తుంది. నేనైతే చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ అయిపోయినండి అమ్మా. ఎన్సీఆర్టీతో సంబంధించిన ఏ బుక్స్ ఉన్నా కూడా అవన్నీ చేయండి. ఓకే, మీరు ఓస్వాల్ బుక్స్ తీసుకుంటారు, ఎంటీజీ బుక్స్ తీసుకుంటారో మీ ఇష్టం, బట్ ప్రిఫర్ ఎనీ బుక్, డూ ఇట్ వెల్. ఒకటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకోండి, ఆ బుక్స్ మీద ఫోకస్ చేస్తూ చేయండి, అంతే. ఓకే ఫైన్, క్లియర్. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ చాలా తక్కువ ఇస్తారు. మీరు ఎన్సీఆర్టీ మాత్రం చదివితేనే చాలా, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం ఎన్సీఆర్టీనే సరిపోతుంది. ఓకే, అది అనమాట. రైట్, సరే. అయితే ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకోవాలి. మన స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ ఆఫ్టర్ స్టమక్. స్టమక్ లో ఫుడ్ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో చూసుకున్నట్లయితే స్మాల్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ అన్నాం. స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ డిస్టింగ్విష్డ్ ఇంటూ 3 regions: a sheath-shaped duodenum, long coiled middle portion called jejunum, and a highly coiled ileum. మూడు పార్ట్స్ ఉంటాయి. The small intestine is made up of 3 parts: duodenum, jejunum, ileum. సో అన్నిటికన్నా పెద్ద దీంట్లోని హైలీ కాయిల్డ్ ఏదైతే ఉందో, లాంగ్ కాయిల్డ్, మెయిన్ గా లాంగ్ కాయిల్డ్ మిడిల్ పోర్షన్ జెజునము, ఇంకా హైలీ కాయిల్డ్ పోర్షన్ మిడిల్ ఏదైతే ఉంటుందో ఇలియం. అది దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డియోడినం గురించి మాట్లాడుకుంటే, డియోడినం ఏదైతే ఉందో ప్రాక్సిమల్ C-shaped సెక్షన్ అది. ఇట్ కంబైన్స్ ద డైజెస్టివ్ సెక్రీషన్స్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ అండ్ లివర్ అండ్ కంటెంట్స్ ఆర్ ఎక్స్పెల్డ్ ఇంటూ ద స్టమక్. ఇందులో బేసిక్ గా ఏం జరుగుతుందంటే, స్టమక్ లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోకి తీసుకొని వస్తున్నది డియోడినం. అది కాకుండా ప్యాంక్రియాస్ ఇంకా లివర్ ఏవైతే సెక్రేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. అది మనం డైజెస్టివ్ గ్లాండ్స్ చదువుతున్నప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుంటాం. సో డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలియం అంటాం. ఇది లాంగెస్ట్ సెగ్మెంట్. ఇది ఎంప్టీస్ ఇంటూ సీకమ్ అండ్ ద ఇలియోసీకల్ జంక్షన్. ఓకే, సో లాస్ట్ లో ఇలియం వస్తుంది, మధ్యలో జెజునం వస్తుంది. జెజునంలోని షార్ప్ బెండ్ వస్తుంది, జెజునల్ జంక్షన్ లేదంటే ఫ్లెక్చర్ అనేసి ఒక షార్ప్ బెండ్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ డియోడెనం కదా. ఈ డియోడెనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మధ్యలో నుంచి జెజునం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మధ్యలో ఈ కాయిల్డ్ పోర్షన్ లైట్ గా అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో మనకి ఇలియం వస్తుంది, ఏదైతే ఇంకా హైగా కాయిల్డ్ అయి ఉంటుంది. సో అన్నిటికన్నా హైలీ కాయిల్డ్ అంటే ఇలియము, దానికన్నా కొంచెం తక్కువ కాయిల్డ్ జెజునము, డియోడెనం అనేది ఎక్కువ కాయిల్ అవ్వదు. సో కాయిల్డ్ పోర్షన్స్ రెండే ఉన్నాయి. స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి కాయిల్డ్ పోర్షన్స్ రెండే ఉన్నాయి, జెజునం ఇంక ఇలియము. డియోడెనం ఇస్ నాట్ మచ్ కాయిల్డ్. ఓకే, అది క్లియర్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫర్దర్ మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే ఇలియం ఉన్నదో ఆ ఇలియం అనేది లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. నౌ ఇఫ్ వి సీ, మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో 3 పార్ట్స్ ఉన్నాయన్నో. ఓకే, సో స్మాల్ ఇంటెస్టైన్ లోని మనం 3 పార్ట్స్ ఉన్నాయన్నో. వాట్ ఆర్ ద 3 పార్ట్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? డియోడెనం, దాని తర్వాత జెజునం, తర్వాత ఇలియం. ఇప్పుడు ఇలియం ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్.
ఈ ఇలియం ఏదైతే ఉందో ఇట్ విల్ ఓపెన్ ఇన్ టు ద సీకమ్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఇట్ విల్ ఓపెన్ ఇన్ టు సీకమ్. అండ్ ఈ ఇలియం ఇంకా సీకమ్ మధ్యన ఏదైతే కనెక్షన్ ఫామ్ అవుతుందో ఇట్ ఈస్ గార్డెడ్ బై ఇలియోసీకల్ వాల్వ్. ఇలియోసీకల్ వాల్వ్. ఇలియోసీకల్ వాల్వ్ అంటాం. ఏమంటాం? ఇలియోసీకల్ వాల్వ్ అంటాం. ఈ వాల్వ్ ఏం చేస్తుంది అంటే బేసిక్ గా ఇలియం నుంచి సీకం ఏదైతే ఫుడ్ వెళ్తున్నదో అది వెళ్ళనిస్తుంది. అది కాకుండా రిటర్న్ ఏదైతే వెళ్ళాలో అది ఆపేస్తుంది. సీకం నుంచి మళ్ళీ రిటర్న్ ఇలియం లోకి ఫుడ్ వెళ్ళలేదు. డైజెస్టెడ్ ఫుడ్ లేదంటే అబ్జార్బ్డ్ ఫుడ్ ఏదైతే ఉన్నదో అది ఫర్దర్ సీకం లోకి వెళ్ళిపోతుంది. సీకం నుంచి అది ఫర్దర్ వెళ్ళి కోలాన్ కి వెళ్తుంది. కోలాన్ నుంచి రెక్టమ్ కి వెళ్తుంది. కోలాన్ నుంచి లాస్ట్ కి రెక్టమ్ వెళ్తుంది. సో ఈ మూడు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సీలియం, కోలాన్ అండ్ రెక్టమ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, క్లియర్? ప్యాంక్రియాస్ ది స్ఫింక్టర్ ఆఫ్ ఆడీ ఉంటుంది. కరెక్ట్ హేమంత్, వెరీ గుడ్. సో ఆ స్ఫింక్టర్ ఆఫ్ ఆడీ గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం అంటే రేపు గ్లాండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటాం కాబట్టి అప్పుడు నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఇప్పుడు కోలాన్ కూడా ఏదైతే ఉన్నదో ద కోలాన్ ఇస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఓకే, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, ఇంకా డిసెండింగ్ కోలాన్. దేని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. జస్ట్ మినిట్, దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దానికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేయాలి. ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇంటూ ద డియోడెనమ్ ఇస్ గార్డెడ్ బై పైలోరిక్ స్ఫింక్టర్. ఓకే, స్టమక్ నుంచి ఎప్పుడైతే ఫుడ్ డియోడెనమ్ కి వస్తున్నదో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హియర్ వి హ్యావ్, ఓకే, హియర్ వి హ్యావ్, ఇది డియోడెనమ్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది? పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది. వాట్ డు వి ఫైండ్ హియర్? పైలోరిక్ sphincter. So the sphincter between pylorus of the stomach and duodenum of small intestine అన్నామంటే పైలోరిక్ స్ఫింక్టర్ అంటాం. ఓకే, క్లియర్? అర్థమైందా? ఆల్ రైట్, సరేనా? న్యూ NCERT టెక్స్ట్ బుక్ సిలబస్ రిడక్షన్ చేస్తారు కదా, సో 2024 ఏ ప్రిఫర్ చేయాలి, ఓల్డ్ ఆర్ న్యూ? అది మీకు 2025 ప్రిపేర్ అవుతున్నారంటే టెన్షనే లేదు. 2024 వాళ్ళకి మెయిన్ సిలబస్ వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు మీకు తెలిసిపోతుంది అసలు వాళ్ళు సిలబస్ పూర్తిగా కట్ చేసేస్తున్నారా లేదంటే మొత్తం సిలబస్ ఇస్తున్నారా అని. అర్థమైందా? షోస్ ద ఎక్స్టర్నల్ బల్జ్డ్ అవుట్ పౌచెస్ హాస్ట్రా. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. కోలాన్ ఏదైతే ఉన్నదో బల్జ్డ్ అవుట్ పౌచెస్ ని చూపిస్తుంది, వాటిని మనం హాస్ట్రా అంటాం. వెరీ గుడ్ విన్ని. ఓకే, ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొన్ని స్ఫింక్టర్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం కదా. ఒకసారి అన్ని అయిపోగానే మనం అన్ని స్ఫింక్టర్స్ ని కలిపి ఒక లిస్ట్ వేద్దాం. ఓకే, అది అనమాట. సో పైలోరిక్ స్ఫింక్టర్ గురించి అయింది. నెక్స్ట్, ఇలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సీకమ్, కోలాన్ అండ్ రెక్టమ్. సీకమ్ ఇస్ అ స్మాల్ బ్లైండ్ సాక్ విచ్ హోస్ట్ సమ్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. మనం లార్జ్ ఇంటెస్టైన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ సీకమ్ అనేది వస్తున్నది. ఓకే, ఇక్కడ ఇలియం ఎంటర్ అవుతున్నది, ఇక్కడ ఇలియోసికల్ వాల్వ్ ఉన్నది. దిస్ ఇస్ ద సీకమ్. ఈ సీకమ్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఏంటంటే బేసిక్ గా మెయిన్ గా హర్బివోర్స్ లో అయితే చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది. ఓకే, మన బట్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అండ్ మ్యాన్. ఓకే, దీంట్లో ఏంటంటే బేసిక్ గా సీకమ్ లో ఏంటంటే ఇట్ ఈస్ అ బ్లైండ్ సాక్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. దీన్ని మనం హైలైట్ చేయాలి. సీకమ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ hosts some symbiotic microorganisms. Cecum is a small blind sac which hosts some symbiotic microorganisms. ఏదైతే సీకమ్ ఉన్నదో సీకమ్ లోకి కొన్ని సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అర్థమైందా? సరేనా? సో ఈ మైక్రో ఆర్గానిజం దేనికి హెల్ప్ చేస్తున్నాయంటే మన ఏదైతే మన బాడీలోని కావాల్సిన కొన్ని ఎంజైమ్స్ కావాలన్నా కొన్ని చిన్న చిన్న వైటమిన్స్ ఇంకా న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. So these symbiotic microorganisms, symbiotic అంటే they are also providing some utility to our gut and our gut is helping them to grow there. Adi. So they are the natural fauna that are present in microfauna that are microflora or microfauna that are present in our stomach.
ఓకే, గట్ మైక్రోఫ్లోరా అంటారు దాన్ని, అందుకే దాన్ని ఏమంటాం మనం గట్ మైక్రోఫ్లోరా అనేసి అంటాం. ద నారో ఫింగర్ లైక్ ట్యూబ్ లైక్ ప్రొజెక్షన్స్, జస్ట్ మినిట్, ద నారో ఫింగర్ లైక్ ట్యూబులర్ ప్రొజెక్షన్, ద వర్మిఫార్మ్ అపెండిక్స్ విచ్ ఇస్ అ వెస్టిజియల్ ఆర్గన్ అరైజెస్ ఫ్రమ్ ద సీకమ్. సో సీకమ్ నుంచి మనం చూసుకున్నట్లయితే వర్మిఫార్మ్ అపెండిక్స్ ఏదైతే ఉన్నదో అది అరైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకే, ఇదిగో ఈ పర్టికులర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ అరైజింగ్ ఫ్రమ్ సీకమ్ ఓన్లీ. సీకమ్ నుంచి వర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది అరైజ్ అవుతుంది. సో సీకమ్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఏదైతే డైజెస్టెడ్ ఇంకా అబ్జార్బ్డ్ ఫుడ్ ఉన్నదో అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి సీకమ్ త్రూగా వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇలియోసీకల్ స్ఫింక్టర్ ఆర్ ఇలియోసీకల్ వాల్వ్. ఓకే, అది కాకుండా ఈ సీకమ్ ఏదైతే ఉన్నదో ఇది కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ను హోస్ట్ చేస్తున్నది విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, అదే కాకుండా సీకమ్ కి ఒక పర్టికులర్ చిన్న ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉంది విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, దాన్ని మనం వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాం. ఈ వర్మిఫార్మ్ అపెండిక్స్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఒక వెస్టిజియల్ ఆర్గన్ బేసికల్లీ, అంటే మన బాడీలో దీంతో ఏమీ యూజ్ లేదు. ఓకే, కాకపోతే జస్ట్ ఎక్స్ట్రాగా ఉన్నది అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుందంటే ఈ వర్మిఫార్మ్ అపెండిక్స్ లోని యాక్చువల్గా కొంతమందిలోని ఫుడ్ వెళ్ళి స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఫుడ్ అలా వెళ్ళి స్టోర్ అయిపోవడం వల్ల అది బల్జ్ అయిపోతుంది. బల్జ్ అయిపోవడం వల్ల దాన్ని ఏంటంటాం అంటే అపెండిసైటిస్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ అపెండిసైటిస్. ఈ అపెండిసైటిస్ వల్ల ఏమవుతుందంటే వెళ్ళి అపెండిసైటిస్ ఏదైతే సర్జరీ ఏదైతే ఉందో అది చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లోని వాళ్ళు అపెండిక్స్ ని రిమూవ్ చేసేస్తారు, కట్ చేసి. అది అనమాట. యాజ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనకి అపెండిక్స్ తో ఎలాంటి యూజ్ లేదు. ఓకే, కాకపోతే మనం ఇది ఎప్పటికీ ఫర్ సపోజ్ దీని వల్ల మనకి ఏమైనా హార్మ్ జరుగుతుందంటే దీన్ని రిమూవ్ చేసేయడం బెటర్, అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు అపెండిసైటిస్. ఓకే, ఓకే, రైట్, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటున్నారు, వర్మిఫార్మ్ అపెండిక్స్ ఇస్ మేడప్ ఆఫ్ లింఫాట్ టిష్యూ అంటున్నారు. గుడ్. దాని తర్వాత సీకమ్ నుంచి కదా అపెండిక్స్ వచ్చేది, అవును. B12 ప్రొడ్యూస్ చేస్తుంది. B12 ప్రొడ్యూస్ చేయదమ్మా, B12 కాదు, వైటమిన్ కే ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నాట్ B12. B13, B12 అనేది మనకి యాక్చువల్ గా మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచే తీసుకోవాల్సి వస్తుంది. మన బాడీలో న్యాచురల్ గా B12 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. B12 ప్రొడక్షన్ ది మొత్తం మెకానిజం డిఫరెంట్. అది ఎప్పుడైతే మనం ఇగో డైజెస్ట్ సిస్టమ్ నేర్చుకుంటాం కదా అది ఇంకా క్లియర్ గా నేర్చుకుంటాం. ఓకే, సో డోంట్ వరీ. అది అపెండిక్స్ కి ఎలాంటి ఫంక్షన్ లేదు అడుగుతున్నారు. అపెండిక్స్ రిమూవ్ చేస్తే మరి అపెండిక్స్ చేసే ఫంక్షన్ ఎవరు చేస్తారంటున్నారు. చూడండి, అపెండిక్స్ కి ఎలాంటి ఫంక్షన్ లేదు. ఇట్స్ అ వెస్టిజియల్ ఆర్గన్. వాట్ ఈస్ ద వెస్టిజియల్ ఆర్గన్? A vestigial organ is an organ which does not have any function but it is still present. దానికి ఎలాంటి పని లేదు. ఓకే, బట్ అది అయినా కూడా అది ఉన్నది అనమాట. దానికి ఎలాంటి ఫంక్షన్ లేదు బేసిక్ గా. ఓకే, సో దాన్ని రిమూవ్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, రైట్, సరేనా, ఫైన్. ఓకే, సో ఇది బేసిక్ గా విత్ రెస్పెక్ట్ టు సీకమ్. సీకమ్ తర్వాత మనకు వచ్చేది కోలాన్. కోలాన్ లో మూడు ఉంటాయి. ఓకే, ట్రాన్స్వర్స్ కోలాన్, సారీ అసెండింగ్ కోలాన్, దీన్ని అసెండింగ్ కోలాన్ అంటాం. ఇగో ఇలా మీదకి వెళ్తూ ఏదైతే ఉన్నదో దీన్ని మనం అసెండింగ్ కోలాన్. ఇలియం అనేది చిన్నదే ఉంటుంది. ఇలియం నుంచి సీకమ్ ఓపెన్ అయింది. సీకమ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది అసెండింగ్ కోలాన్. అసెండింగ్ కోలాన్ ఇలా వెళ్తుంది. ట్రాన్స్వర్స్ కోలాన్ ఇలా సైడ్ లోకి ఇలా వస్తుంది. దాని తర్వాత డిసెండింగ్ కోలాన్ ఉంటుంది. ఇంకొక టైప్ ఉంటుంది ఏదైతే మీ బుక్ లో మెన్షన్ చేయలేదు, దాన్ని మనం సిగ్మాయిడ్ కోలాన్ అంటాం. లాస్ట్ లో ఏదైతే వస్తుందో దాన్ని మనం సిగ్మాయిడ్ కోలాన్ అంటాం. సిగ్మాయిడ్ కోలాన్ తర్వాత మనకి రెక్టమ్ ఉంటుంది. రెక్టమ్ తర్వాత ఏనస్ వస్తుంది. ఏనస్ నుంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీషీస్ రిలీజ్ అయిపోతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? B12 అనేది ఏదైతే ఉందో, హేమంత్ అడుగుతున్నారు, హేమంత్ కి చెప్తున్నారు. B12 ఏదైతే ఉందో B12 ది ఒక పార్ట్ కోబాల్మిన్ అనేది ఎక్స్టర్నల్ సోర్సెస్ లివర్, అంటే ఇప్పుడు చికెన్ లివర్, మటన్ లివర్, ఫిష్ లివర్ లోని వీటన్ని లివర్స్ లోని ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఈ B12 ది కోబాల్మిన్ ఏదైతే ఉందో. ఓకే, సో ఈ కోబాల్మిన్ ఏదైతే ఉందో మనం డైట్ త్రూగా మనం తీసుకున్నట్లయితే వెన్ వి టేక్ ఇట్ త్రూ ఆ డైట్, మన పొట్టలో ఏదైతే మన స్టమక్ ఏదైతే ఉందో అక్కడ కాసల్స్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ CIF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కోబాల్మిన్ ఇంకా ఈ కాసల్స్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నాయో ఇవి రెండు రియాక్ట్ అయ్యి కలిసి
వైటమిన్ B12 ని ఫామ్ చేస్తాయి మన బాడీలో. సో హాఫ్ ఆఫ్ ఇట్ మన బాడీలో ఉంది, హాఫ్ ఆఫ్ ఇట్ బయట నుంచి రావాలి డైట్ త్రూగా, అప్పుడు B12 ఫామ్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దట్, చాలా ఇంపార్టెంట్. ఇది మనం యాక్చువల్లీ డైజెస్ట్ సిస్టమ్ ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్ చదువుతామో దాంట్లో మనం క్లియర్ గా ఇంకా నేర్చుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఒక్కొక్క గ్లాండ్ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టమక్ లో ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో, ఓకే, ఆ సెల్ చీఫ్ సెల్స్, ఇంకా ఆక్సెంటిక్ సెల్స్, మ్యూకస్ సెల్స్, వీటన్ని గాబ్లెట్ సెల్స్, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం కదా. అప్పుడు ఒక్కొక్క సెల్ నుంచి ఎలాంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఏ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతున్నాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. అది సో లార్జ్ ఇంటెస్టైన్ తో మనది ఫైనల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఇంకొక స్ఫింక్టర్ వచ్చింది, దట్ ఈస్ ద ఏనల్ స్ఫింక్టర్. ఏనల్ స్ఫింక్టర్ అది అన్నమాట. ఓకే, సరే. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం మజిల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సో మజిల్స్ ఇంకా మిగతాది ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో చదువుదాం. దానికన్నా ముందు మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ఫింక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ స్ఫింక్టర్స్, దాని గురించి ఒకసారి లాస్ట్ గా రాయించుకుందాం. ఎన్ని టైప్స్ ఆఫ్ స్ఫింక్టర్స్ ఇప్పటి వరకు మనం చదివాం. ఫస్ట్ మనం చదివింది ఓకే ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ గురించి. ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ గురించి ఫస్ట్ మనం చదివింది ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ గురించి. ఈసోఫేజియల్ స్ఫింక్టర్స్ లో రెండు ఉన్నాయి, అప్పర్, లోవర్. అప్పర్ ఎక్కడ ఉన్నది? బిట్వీన్ pharynx అండ్ ఈసోఫేగస్. లోవర్ ఎక్కడ ఉంది? బిట్వీన్ ఈసోఫేగస్ అండ్ స్టమక్. స్టమక్ ది ఏదైతే ఓపెనింగ్ ఉన్నదో అక్కడ ఉంది. ఓకే, స్టమక్ ది ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈసోఫేగస్ ది ఓపెనింగ్, ఇక్కడ స్టమక్ ది ఓపెనింగ్ కదా, కరెక్ట్. నెక్స్ట్ మనకు వచ్చేది ఓకే పైలోరిక్ స్ఫింక్టర్. పైలోరిక్ స్ఫింక్టర్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ స్టమక్, పైలోరస్ ఆఫ్ స్టమక్, బిట్వీన్ just a minute. Pylorus of stomach and opening of duodenum. Opening of duodenum. Next, number three. Color maradam, just a minute. Okay. Number three. Ileocecal sphincter. This is between ileum of small intestine and cecum of large intestine. Ileum of small intestine and cecum of large intestine. Okay, correct. Last ఇంకొకటి number 4 sphincter of Oddi. ఏదైతే మనం రేపు చదువుకుంటామో sphincter of Oddi బిట్వీన్ దేని మధ్యన ఉంది? స్ఫింక్టర్ ఆఫ్ Oddi దేని మధ్యన ఉంది? చెప్పండి. ఎవరికి తెలుసో వాళ్ళు చెప్తారు త్వరగా. స్ఫింక్టర్ ఆఫ్ Oddi ఏదైతే ఉందో వేటి మధ్యలో ఉన్నది? స్ఫింక్టర్ ఆఫ్ Oddi వేటి మధ్యన ఉన్నది?
చెప్తారా ఎవరైనా? డియోడెనంలోకి ఓపెన్ అవుతుంది, దేని త్రూగా ఓపెన్ అవుతుందని, అందులో నుంచి బైల్ జ్యూస్ ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ రెండు వస్తున్నాయి అన్నమాట. సో దాన్ని ఏమంటాం మనం? ప్యాంక్రియాస్ కి డియోడెనం కి ఓకే ఒక కామన్ డక్ట్ వస్తుంది. ఆ డక్ట్ పేరు చెప్పండి నాకు. ఆ డక్ట్ వచ్చి ఓపెన్ అవుతుంది ప్యాంక్రియాస్ కి ఇంకా లివర్ కి కలిపి ఒక కామన్ డక్ట్ వస్తుంది. ఆ డక్ట్ పేరు ఏమిటి? హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్. బిట్వీన్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్, అవునా కదా? హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అండ్ డియోడెనం. డియోడెనం ఓకేనా? హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అండ్ డియోడెనం. లాస్ట్ ఫైనల్ గా నెంబర్ 5 ఏనల్ స్ఫింక్టర్. between rectum of large intestine and anus. Okay, rectum of large intestine and anus. దాని తర్వాత anus నుంచి బయటకు వచ్చేస్తుంది. anal sphincter నుంచి రిలీజ్ అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికల్లీ ఓకే స్ఫింక్టర్స్ గురించి. ఇవాళతో మన క్లాస్ ఇక్కడతో ఆపేస్తాం. ఇట్స్ ఆల్రెడీ 11:44 అని చెప్తున్నారు ఆల్రెడీ చరణ్ కూడా. ఓకే, ఎస్ కరెక్ట్. సో లేట్ అయింది. ఓకే చాలు, ఇవాళతో ఇక్కడ ఆపేస్తాం. ఇవాళ మనం బేసిక్స్ ఏవో నేర్చుకున్నాం. రేపటి క్లాస్ లో మనం మస్కులర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ వస్తాయి. మస్కులర్ లేయర్స్ ఓకే మస్కులర్ లేయర్స్ 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ వస్తాయి మన ఎలిమెంటరీ కెనాల్ లో. అది నేర్చుకుంటాం. దాని తర్వాత విలై గురించి లైట్ గా నేర్చుకుంటాం. ఓకే, నేర్చుకున్న తర్వాత మనం డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి రేపు కంప్లీట్ చేస్తాం. ఓకే, అది అన్నమాట. ఓకే క్లియర్, సరేనా? రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బై బై. ఈ పర్టికులర్ టాపిక్ ది నోట్స్ నేను టెలిగ్రామ్ లో పెట్టేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రేపటి క్లాస్ లో కలుద్దాం. ఓకే, బాయ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోవద్దు. సెషన్ లైక్ చేయండి, వెళ్తూ సెషన్ లైక్ చేసేయండి, షేర్ చేయండి మీ క్లాస్మేట్స్ తోటి ఎక్కడైనా. ఓకే, థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. సారీ, గుడ్ నైట్. ఓకే.